హలో నమస్తే, నా పేరు పంజ. మనం ఇదివరకు హిందీ గ్రామర్ నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి మనం హిందీ సాహిత్యం నేర్చుకుందాం. హిందీ సాహిత్య గురించి ఈరోజు నాది ఫస్ట్ వీడియో. హిందీ గ్రామర్కి చూడాలంటే ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఏపీ హిందీ వ్యాకరణ. సో హిందీ సాహిత్యంలోని ఫస్ట్ ఏంటి, కాల విభాజన. ఏంటి దీనికి ఎలా డివైడ్ చేశారు అది చూద్దాం అనమాట. సో హిందీ సాహిత్యకి ప్రారంభిక ఇతిహాసకారం, అందులోని ఫస్ట్ గాసాదత్ రాసి, శివ్ సింగ్ సెంగర్, వీళ్ళిద్దరూ కాల విభాజన చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ వీళ్ళేమీ చేయలేక ఫస్ట్ ఏం చేశారు, సబ్సే పహలే అంటే ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ ఎవరు చేశారు అని అంటే జార్జ్ గ్రేసన్ అనే వ్యక్తి కాల విభాజన చేశారు. అతను ఎలా చేశారు చూద్దాం. ఏంటేంటి అతను చేసేది, ఫస్ట్ చారణ్ కాల్ అన్నారు. చారణ్ కాల్ ఏంటి, 800 से 1300, 700 to 1300 ईस्वी. नेक्स्ट 15वीं शताब्दी का धार्मिक पुनर्जागरण అని. ओके, जायसी की प्रेम कविता, ब्रज का कृष्ण संप्रदाय, मुगल दरबार, तुलसीदास, रीति काव्य, అలాగే तुलसी के अन्य परवर्ती, 18वीं शताब्दी, कंपनी के शासन में हिंदुस्तान, महारानी विक्टोरिया के शासन में हिंदुस्तान, ఇలాగని 11 పార్ట్స్లో అతను విభజించారు. ఎవరు ఫస్ట్ విభజించిన వ్యక్తి ఎవరు, జార్జ్ గ్రేసన్. ఓకే, గాసాదత్ రాసి అండ్ శివసేన సింగర్ ప్రయత్నించారు, కానీ విభజించడం మాత్రం జార్జ్ గ్రేసన్. ఇప్పుడు ఈ జార్జ్ గ్రేసన్ విభాజన కియా హై, యహ విభాజన వైజ్ఞానిక్ నహీ హై, ఇది వైజ్ఞానిక పరంగా కాదని చెప్పారు. ఎందుకు అంటే చారణ్ కాల్కే తురంత బాద్, చారణ్ కాల్ తర్వాత వెంటనే వాళ్ళు 15th సెంచరీకి వచ్చేసాడనమాట. సో 14th సెంచరీ గురించి ఏమీ చెప్పలేదు, ఏమైంది ఆ కాలంలో ఎవరున్నారు ఏటి చెప్పారు అనే సంశయం వచ్చేసింది. సో అందుకని దీన్ని లెక్కలో తీసుకోలేదు ఈ విభాజన. తర్వాత ఎవరు వచ్చారు, మిశ్ర బంధువు का కాల విభాజన. మిశ్ర బంధు ఏటన్నారు, ఇతను బుక్ ఒకటి ఉంది, ఏంటి, మిశ్ర బంధు వినోద్, 1913. ఒక్కొక్కసారి అడుగుతారు మిశ్ర బిందు వినోద్ ఏ ఇయర్లో ఉంది అంటే 1913, 1913. ఓకే, సో ఆ బుక్లో అతను కాల విభాజన చేశారు, కొత్తగా ప్రయత్నించారు. ఓకే, గ్రేసన్ కే కాల్ విభాజన సే జ్యాదా వికసిత్, దానికన్నా ఇది కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అయిందనమాట. ఇతని ప్రకారంగా ఏంటి అంటే ప్రారంభిక కాల్. ఓకే, ప్రారంభిక కాల్కి 2 పార్ట్స్ చేశాడు. ఏంటి, పూర్వ ప్రారంభిక కాల్, ఉత్తర ప్రారంభిక కాల్. సో పూర్వ ప్రారంభిక కాల్లోని 700 से 1343, ఓకే, 700 to 1343 విక్రమ్ సంవాత్, వి అంటే విక్రమ్ సంవాత్. అలాగే ఉత్తరారంభిక కాల్లోని 1344 से 1444 వి అంటే విక్రమ్ సంవత్ వరకు అని. ఓకే, సో ఇప్పుడు మాధ్యమిక కాల్, రెండోది చెప్పారు, ఫస్ట్ ఏమో ప్రారంభిక కాల్, రెండోదేమో మాధ్యమిక కాల్. ఇందులోని పూర్వ మాధ్యమిక కాల్ ఇంకా ప్రౌఢ మాధ్యమిక కాల్. और పూర్వ మాధ్యమిక కాల్ ఏంటి, 1445 to 1560 విక్రమ్ సంవాత్. అలాగే 1561 to 1680 విక్రమ్ సంవాత్ అని చెప్పారు. థర్డ్ వన్ ఏంటి, అలంకృత కాల్. అలంకృత కాల్, పూర్వ అలంకృత కాల్, ఉత్తర అలంకృత కాల్ అని 2 టైప్స్ చెప్పారనమాట. 1681 to 1790, 1791 to 1889. నెక్స్ట్ ఇంకేటి చెప్పారు అతను, 4th వన్ పరివర్తన్ కాల్, అది 1890 से 1924. ఓకే, సో అలాగే వర్తమాన కాల్ 1926 విక్రమ్ సంవాత్ సే అబ్ తక్ అని, ఇది ఎవరు చెప్పారు, మిశ్ర బంధు. ఓకే, సో मिश्र बंधु का यह विभाजन सम्यक व स्पष्ट है, परंतु तथ्यों की दृष्टि से इसमें अनेक असंगतियां विद्यमान हैं. అంటే కొన్ని బాగలేదు. సో फर्स्ट वन, कालखंड के नामकरण में विभिन्न पद्धतियों को अपनाई गई, చాలా పద్ధతులు ఉపయోగించారు.
सो ग्रीसन की भांति 700 से 1300 ईस्वी तक के युग की हिंदी साहित्य के साथ संबंध कर दिया गया, जबकि वह अपभ्रंश का युग है. ఓకే. సో ఏమంటున్నారు, గ్రీసన్ లాగే ఇతను 700 నుంచి 1300 వరకుని ఆ టైం ఏమో హిందీ సాహిత్యతో యాడ్ చేశాడు, కానీ యాక్చువల్ అది ఏంటి, अपभ्रंश युग అనమాట. అలాగే పరివర్తన్ కాల్ अनावश्यक है. अलंकार काल आंतरिक प्रवृत्ति पर आधारित है. काल विभाजन का कोई स्पष्ट आधार भी नहीं दिखता है. ఓకే. కాల్ విభాజన్కి ఏంటి అంటే దేనివల్ల కాల్ విభాజన చేశారో ఒక క్లారిటీ రాలేదు అని. తర్వాత వచ్చారు ఆచార్య రామచంద్ర శుక్ల కాల్. చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఇదే యూజ్ అవుతుంది ఇతని కాల్ విభాజనే. సో కేర్ఫుల్గా చూడండి, ఇయర్స్ కూడా బాగా అడుగుతున్నారు. सो आचार्य रामचंद्र शुक्ल ने हिंदी साहित्य के इतिहास 1929 ईस्वी में काल विभाजन इस प्रकार किया है. सो ఇలా కూడా అడుగుతాడు, रामचंद्र शुक्ल ने हिंदी साहित्य के इतिहास में कौन से वर्ष में काल विभाजन किया है. सो 1929. सो आदिकाल या वीरगाथा काल अंटाరు. इसका संवत क्या है, 1050 से 1375. पूर्व मध्यकाल లేదా భక్తికాల్. సో సంవత్ 1375 से 1700. ओके. उत्तर मध्यकाल या रीतिकाल. ओके. 1700 से 1900. आधुनिक काल या मध्यकाल. సో ఇదేంటిది 1900 से 1984 तक. ओके. आचार्य रामचंद्र शुक्ल के काल विभाजन की त्रुटियों को संशोधित कर అతను చేసే తప్పులకి సమర్థించుకుంటూ డాక్టర్ రామ్ కుమార్ వర్మ కా నామ్ ఉల్లేఖనీయ है. ఆ తర్వాత ఇతను కాల్ విభాజన చేశారు. ఎవరు, డాక్టర్ రామ్ కుమార్ వర్మ. సో ఇతని ద్వారా ఎలా చేశారు అంటే, ఫస్ట్ వన్ సంధికాల్ 750 से 1000 विक्रम संवत. चारण काल ओके 1000 से 1375. भक्ति काल 1375 से 1700. रीतिकाल 1700 से 1900. आधुनिक काल 1900 से अब तक. सो डॉक्टर राम कुमार वर्मा जी का काल కేవల్ వీరగాథ కాల్కు छोड़कर ఒక వీరగాథ కాల్లోనే వదిలేసి మిగతా అంతా శుక్లలాగే ఉన్నది కదా. సో हिंदी साहित्य का आरंभ 7वीं या 8वीं शताब्दी से मानना भ्रामक है, क्योंकि काल विभाजन अपभ्रंश काल रहा है. ఆ టైం ఏంటి, ఇది अपभ्रंश काल అని అన్నారనమాట. సో విభాజन शुक्ल जी के काल विभाजन का పరిష్కృత రూప नहीं है. దానికి సాల్వ్గా ఇతను తీశారు కానీ అది సూట్ అవ్వలేదు. సో దాని తర్వాత గణపతి చంద్రగుప్త కాల విభాజన్ అతని ద్వారా తీశారు. ఏంటి, ఇతను హిందీ సాహిత్య వైజ్ఞానిక్ ఇతిహాస్. ఇతని ద్వారా ఏంటి, ప్రారంభిక కాల్ యా ఆదికాల్ 1184 to 1350. पूर्व मध्यकाल 1350 to 1600. उत्तर मध्यकाल 1600 to 1857. సో ఆధునిక కాల్ 1857 టు అబ్ తక్, ఇప్పుడు వరకు. సో ఇవి అన్నిట్లో కాల విభాజనల కన్నా అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరిది, ఓన్లీ రామచంద్ర శుక్లక కాల విభాజన. దీంట్లోనే అందరికీ క్లారిటీ వచ్చింది. సో అందుకే అందరూ ఇదే చాలా ఎక్కువ తీసుకొని ఇయర్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.